కన్యా రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. వ్యాపార వ్యవహారాలు ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతాయి. అయితే ప్రతిదానికి అధిక కష్టం చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా అధికంగా శ్రమిస్తారు. అయినప్పటికీ సాధారణమైన ఫలితాలు సాధిస్తారు. అనుకూలమైన ఫలితాలను ఆలస్యంగా అందుకుంటారు. ప్రతి పని సజావుగా సాగుతున్నట్లుగానే అనిపిస్తున్నప్పటికీ కృత్రిమంగా ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగపరంగా మీ స్థాయి పదిలంగానే ఉంటుంది. వీసా, పాస్పోర్ట్ వంటి సదరు ప్రాంత వ్యవహారాల్లో సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటాయి. జాగ్రత్త వహించండి. బంధువర్గంలోని వారితో మాట పట్టింపులు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు వాయిదా పడతాయి. న్యాయపరమైన అంశాలను సానుకూలపరచుకోవడానికి గాను న్యాయ నిపుణులతో చర్చించి సానుకూల ఫలితాలు సాధిస్తారు. దుర్వ్యసనాలకు దూరంగా క్రమశిక్షణాయుతమైన వాతావరణంలో జీవించాలని నిశ్చయించుకుంటారు. సంతానానికి సంబంధించిన విషయాలు సంతోషపెడతాయి. వాళ్ళ పురోగతి బాగుంటుంది. ఆకస్మికంగా ఇంట్లో ఓ శుభకార్యాన్ని నిర్వహిస్తారు. మీ వ్యక్తిగత పరపతిని పెరగడంతో పాటు శత్రువులు కూడా పెరుగుతారు. మీరు కొన్న స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. కానీ వాటిని అమ్మాలని ప్రయత్నించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వాటిని అమ్మకం చేయలేరు. ఆరోగ్యపరమైన స్వల్ప జాగ్రత్తలు అవసరం. ఎలర్జీ, గ్యాస్ట్రిక్ సంబంధించినవి ఇబ్బంది పెడతాయి. కార్యాలయంలో రాజకీయాలు అధికంగా ఉంటాయి. కొన్ని సమయంలో మౌనం వహించడమే మంచిది. పట్టుదలతో పాటు పట్టు విడుపులు కూడా మంచికి దారితీస్తాయి. ఇతరులకు సంబంధించిన బరువు బాధ్యతలు మీపై వేసుకోవడానికి ప్రయత్నించవద్దు. బంధువులకు సహాయం చేయడం వల్ల గృహంలో కొన్ని చికాకులు ఎదురవుతాయి. భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం వలన లాభం చేకూరుతుంది. ఈ రాశివారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే నవగ్రహారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి తులారాశి.